దాన్ని కొద్దిగా వేడి చేయాలి. వేళ్లతో నూనెను తీసుకుంటూ తలంతా మర్దన చేయాలి. ఇలా 2 గంటలు ఉంచుకుని తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇక ఇదే కాకుండా మన ఇంటి పక్కనే పెరిగే కలబంద గుజ్జుతో కూడా మన హెయిర్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును సేకరించి నేరుగా జుట్టుకు రాయవచ్చు. 30 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల జుట్టుకు రిపేర్ అవుతుంది అన్నమాట. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. వేపాకులను పేస్టులా చేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే కుదుళ్ళు బలపడతాయి. శిరోజాలకు పోషణ లభించి జుట్టు పొడవుగా పెరుగుతుంది. అలాగే తలలో ఉండే ఇన్ఫెక్షన్లు, దురద తగ్గుతాయి. చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది. పోషకాహార లోపం, రసాయన ఉత్పత్తుల వాడకం, వాతావరణ కాలుష్యం లాంటి కారణాల వల్ల శిరోజాలు